అమరావతిలో ఈ నెల 22, 23న డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల రీసెర్చ్, తయారీ, ఇన్నోవేషన్ కోసం సీఎం చంద్రబాబు ఒక పాలసీ తయారు చేస్తున్నారని చెప్పారు ఏపీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ పరిశ్రమ దేశంలోనే టేక్ ఆఫ్ దశలో ఉందని తెలిపారు. ఎలాంటి ఎంట్రీ ఫీ లేకుండా సమ్మిట్ నిర్వహిస్తున్నామని వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సీఎండీ దినేష్ కుమార్. హర్యానా సీఎంగా ప్రమాణం చేశారు నాయబ్ సింగ్ సైని. ఆయనతో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలతో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 1,00,000 మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రమాణానికి ముందు వాల్మీకి మందిరాన్ని దర్శించుకున్నారు సైని. చండీగఢ్ లో జరిగిన హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారంపై మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3వ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గొప్ప విజయమన్నారు. మంచి నాయకత్వంపై ప్రజల నమ్మకాన్ని ఇది తెలియజేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. తైవాన్ జామ సాగు చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు టెకీ ఫార్మర్ గగన్. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాయబ్ సింగ్ సైని ప్రమాణం పూర్తవడంతో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోదీ. మధ్యాహ్నం జరిగే మీటింగ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తాజా రాజకీయ, సామాజిక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నాడీఎంకేకి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళం, ఇంగ్లీష్ లో ట్వీట్స్ చేశారు. ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని కొనసాగించాలన్నారు పవన్ కళ్యాణ్. ఆ పార్టీకి పూర్వ వైభవం తిరిగి తీసుకురావాలని ఆకాంక్షించారు. పళనిస్వామి, పన్నీరు సెల్వం ఇద్దరిని అభినందించారు పవన్. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత జగన్. పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఓటమితో నైరాశ్యంలో ఉన్న క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్. పార్టీని బలోపేతం చేసేలా కార్యవర్గాలు ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణరాజు వైసీపీలో చేరారు. ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 3 కంపెనీలకు సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ నెల 22న విచారణకు రావాలని సమన్లు ఇచ్చింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర పరికరాలు సప్లై చేసే కంపెనీలకు సైతం నోటీసులు ఇచ్చారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపణలు చేశారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో తలసాని, హరీష్ రావు 950 కోట్లు కొట్టేశారని విమర్శించారు. దోపిడీపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, రొయ్య పిల్లల పంపిణీలోనూ దోపిడీ చేశారన్నారు. తలసాని, హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు సాయి కుమార్. తెలంగాణ భవన్లో కేటీఆర్ ని కలిశారు గ్రూప్ 1 అభ్యర్థులు. సిలబస్, ఎగ్జామ్ నిర్వహణపై ఉన్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో 20 కేసులు ఉన్నాయని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. రీసెంట్ గా జరిగిన పరీక్షల్లో తప్పులున్న అంశాన్ని కేటీఆర్ ముందు ప్రస్తావించారు అభ్యర్థులు. కాంగ్రెస్ పాలనలో అప్పులు పెరిగాయని, 10 నెలల్లో 49,000 కోట్లకు పైగా అప్పు చేశారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రా కారణంగా ప్రజలు రోడ్డున పడ్డారన్నారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో ఆదాయ మార్గాలు తగ్గాయన్నారు. 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీని అమలు చేయలేదన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతు ఊసే అసలు లేనే లేదన్నారు ఈటెల. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో అక్రమంగా మట్టి తరలిస్తుండగా లారీలని అడ్డుకున్నారు వైసీపీ నేత జక్కంపూడి రాజా. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు ఆయన. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు వైసీపీ నేత. తిరుమల లడ్డూ కేసులో ఏఆర్ డైరీ ఎండీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఎండీ రాజశేఖరన్. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. వివరాలు తీసుకోకుండానే కేసు పెట్టారంటున్నారు పిటిషనర్. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. నటి జత్వాని కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుడు విద్యాసాగర్ క్వాష్ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జత్వాని ఎలక్ట్రానిక్ డివైజెస్ సీజ్ ప్రాపర్టీపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జత్వాని కేసులో విద్యాసాగర్ రిమాండ్ ని నెల 29 వరకు పొడిగించింది కోర్టు. వైసీపీ నేత నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. వెలగపూడికి చెందిన మరియమ్మ హత్య కేసులో బెయిల్ పిటిషన్ వేశారు నందిగం సురేష్. వైసీపీ నేతకి బెయిల్ ఇవ్వొద్దని మరియమ్మ తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో బెయిల్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. హయగ్రీవ భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కడప మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు మనోజ్ రెడ్డి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కడపను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. డ్రైనేజ్ వ్యవస్థపై అధికారులతో రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేషన్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలుంటాయన్నారు కమిషనర్.
విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో పర్యటించి డయేరియా రోగులను పరామర్శించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డయేరియా ప్రబలటానికి గల కారణాలపై ఆరా తీశారు మంత్రి. బాధితులకి పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తామని తెలిపారు మంత్రి. గుంటూరు బిఆర్ స్టేడియంలో ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ పోటీలని ప్రారంభించారు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. పిల్లలు మానసిక ధైర్యంతో పాటు ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలన్నారు. వైసీపీ పాలనలో ఆటలను అసలు పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే నజీర్. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పురంధేశ్వరి. వాల్మీకి మహర్షి జయంతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. వాల్మీకి జీవిత విశేషాలను నేటి పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పురంధేశ్వరి. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఎలంబర్తిని నియమించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. సమాచారం రావడంతోనే కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఎలంబర్తి. అనంతరం మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజమండ్రిలో యాంకర్ కావ్య ఆమె తండ్రిపై దాడి చేసిన వైసీపీ నేత ఎన్వి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. వారి నుంచి డబ్బులు తీసుకున్నానని తిరిగి ఇస్తానని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులో ఉండి వారికి తిరిగి ఇవ్వలేకపోయానన్నారు శ్రీనివాస్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడు చైతన్యని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. మంగళగిరి కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. చైతన్యని విచారిస్తే మరిన్ని ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు. ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరం భీం 84వ వర్ధంతి వేడుకలకి జోడేఘాట్ సిద్ధమైంది. ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఈ వేడుకలకి హాజరు కానున్నారు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివాసీలు తమ సంప్రదాయాల ప్రకారం జోడేఘాట్లో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. భీం సమాధిని శుభ్రం చేసి తీరొక్క తీరు పుష్పాలతో అలంకరించారు. ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయకుండా ఉద్యోగాలను భర్తీ చేయవద్దన్నారు ఎంఆర్పీఎస్సీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. నిరుద్యోగుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన త్వరగా వర్గీకరణ అమలు చేయలేదన్నారు మందకృష్ణ. బౌద్ధ ధర్మాన్ని పరిరక్షించడంలో పాళీ భాష ఎనలేని కృషి చేసిందన్నారు ప్రధాని మోదీ. బౌద్ధులకి సంబంధించి ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ అభిధమ్మ దివాస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది. పాళీ భాషకి ప్రాచీన హోదా కల్పించడంతో ఈ ఏడాది ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. బౌద్ధ సాహిత్యం మొత్తం పాళీ భాషలోనే ఉంది. వాయుగుండంతో కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలల ధాటికి సముద్రపు నీరు ఇళ్లను ముంచెత్తింది. సురాడపేట, జగ్గరాజుపేట, మాయపట్నంలో అలల ఉధృతికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రకాశం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒంగోలులో జలవనరుల ఆఫీస్ దగ్గర భారీగా వరద వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతం చుట్టూ ప్రహరీ ఉండటంతో ఆఫీస్కి వరద ముప్పు తప్పింది. వాయుగుండం ఎఫెక్ట్ తో శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసేశారు. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. కొండ చర్యలు పడితే తొలగించేందుకు ఇప్పటికే జేసీబీలను సైతం సిద్ధం చేశారు. సికింద్రాబాద్ మెట్రో పోలీస్ హోటల్ ని ఖాళీ చేయించారు పోలీసులు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంలో నిందితుడు ఇదే హోటల్లో భేటీ అయినట్టు ధృవీకరించారు. యాజమాన్యం మీటింగ్ సమాచారం ఇవ్వడంతో హోటల్ ని సీజ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో యువకుల మిస్సింగ్ కలవరం పుట్టిస్తోంది. 15 రోజుల క్రితం ఒకరు తప్పిపోగా తాజాగా మన్ననూరు దగ్గర ఈదయ్య అనే వ్యక్తి సైతం అదృశ్యమయ్యాడు. ఇద్దరి జాడ ఇప్పటికీ దొరకలేదు. కడప జిల్లా కాలవాండ్లపల్లిలో అడవికి వెళ్లిన మేకల కాపరి అదృశ్యమయ్యాడు. 2 రోజుల క్రితం అడవికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకలు తిరిగి వచ్చినా అతడు మాత్రం రాకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేట ప్రేమ్ నగర్ లో దుండగులు చెలరేగిపోయారు. ఇంటి గేట్ లోపల పార్క్ చేసి ఉన్నటువంటి 2 బైక్స్ కి నిప్పు పెట్టారు. మంటల ధాటికి బైక్స్ పాక్షికంగా తగులబడ్డాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏడాది భక్తుల దర్శనార్థం శబరిమల ఆలయం తెరుచుకుంది. నెల 21 వరకు దర్శనాలు కొనసాగుతాయి. ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భారత్పై తప్పుడు ఆరోపణలపై కెనడా ప్రధాని ట్రూడో మాట మార్చారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాలు ఇవ్వలేదని ఒప్పుకున్నారు. కెనడా విదేశాంగ కమిటీ విచారణలో పొరపాటును అంగీకరించారు. ట్రూడో తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డాంబికాలకు పోయి తప్పుడు ఆరోపణలు చేశారంది. ఇరు దేశాల మధ్య బంధం దిగజారడానికి ట్రూడోనే కారణమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశాలున్నాయి. తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును కేంద్రానికి సిఫారసు చేసింది సిజేఐ చంద్రచూడ్. వచ్చే నెల 10న చంద్రచూడ్ పదవీకాలం పూర్తి కానుంది. డెన్మార్క్ రాజధానిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకి 600 మంది మహిళలు హాజరయ్యారు. బతుకమ్మ పాటలతో డాన్స్లతో హోరెత్తించారు మహిళలు.
పాక్ కి అనుకూలంగా నినాదాలు చేసిన ఫైజల్ అనే వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు 50,000 రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది. అందుకు శిక్షగా కేసు పూర్తయ్యే వరకు కూడా భోపాల్ పోలీస్ స్టేషన్ లో 21 సార్లు భారత్ మాతాకి జై అనే నినాదాలు చేయాలని ఆదేశించింది. బెంగళూరు టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు చేశారు. అయితే న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 5, విలియం 4 వికెట్లు తీశాడు. స్వదేశంలో భారత్ కి ఇదే అత్యల్ప స్కోర్ కాగా టెస్ట్ చరిత్రలో భారత్ కి 3వ అత్యల్ప స్కోర్ ఇది. 2020 అడిలైడ్ లో జరిగినటువంటి ఆసీస్ చేతిలో భారత్ 36 పరుగులకు ఆలౌట్ చేసింది. 1974లో లార్డ్స్ లో ఇంగ్లాండ్ చేతిలో 42కే భారత్ ఆలౌట్ అయింది.